రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఉన్న ఎన్ఐఆర్డి ఆర్టీపీలో ఉన్నాము. లాక్పతి దీదీ కార్యక్రమం కింద స్వయం సహాయక బృందాలకు ప్రకృతి వ్యవసాయంలో అనేక అంశాలకు సంబంధించి ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు భారత ప్రభుత్వము ప్రకృతి వ్యవసాయం మీద చాలా ప్రోత్సాహిస్తూ ఉంది. మనకు అగ్రికల్చర్ యొక్క ప్రాక్టీసెస్ను షిఫ్ట్ చేయాలి, మనకు రసాయనిక ఎరువులను వాడకుండా ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళాలి, దానికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి మంచి ప్రోత్సాహం ఇస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు రసాయన ఎరువుల వల్ల మనకు ఆరోగ్యకరమైన ఆహారం దొరకట్లేదు. ప్రజలు ఆరోగ్యకరంగా ఉండాలంటే మనము ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాల్సి ఉంది. ఆరోగ్యకరమైన ఆహారము కేవలం మన ప్రకృతి వ్యవసాయం ద్వారా దొరుకుతుందనేది అది నిర్వేదాంశం. దాంట్లో భాగంగా దానికి ప్రకృతి వ్యవసాయం కావాల్సిన ఇన్పుట్స్ ఏదైతే ఉన్నాయో అది మనకు లభ్యతగా లేదు. దాని మీద వీటి ద్వారా తయారు చేసే వ్యవసాయం ద్వారా మనకు దిగుబడిగా సరిగా రాదని చెప్పి, మనకు గిట్టుబాటు ధర ఉందని చెప్పి చాలా అపోహలు ఉన్నాయి. ఆ తర్వాత కొంత రైతులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే, మాకు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళాలని ఉంది, కానీ దానికి కావాల్సినటువంటి మనకు ఎరువులు కానీ అవి ఎలా తయారు చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి, అక్కడ మార్కెట్లో లభించవు కదా అనే ఒక ప్రశ్న వచ్చింది. దాని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, రైతులకు ప్రకృతి వ్యవసాయం మీద మళ్ళాలని ఉంది, కానీ దానికి కావాల్సిన ఇన్పుట్స్ అయితే దొరకట్లేదు, కాబట్టి దానికి డిమాండ్ ఉందని చెప్పింది. సో దీంట్లో మనకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు కూడా చాలా మంచి అవకాశం ఉందనేది ఒక నిర్ధారణ. దానికని చెప్పి మేము ముఖ్యంగా రైతుల కంటే స్వయం సహాయక మహిళలకు దీంట్లో గిన మనము వాళ్లకు ట్రైనింగ్స్ ఇచ్చి ఇది ఎలా తయారు చేయాలో నేర్పించగలిగితే వాళ్ళు తయారు చేసి వాళ్ళు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద డెవలప్ అయితే ఒక విధంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్లో వాళ్లకు ఒక ఉపాధి కల్పినట్టు అవుతుంది. అదేవిధంగా రైతులకు కూడా ఇవి అందుబాటులో వస్తే మనం వ్యవసాయాన్ని ఏదైతే మనము మార్పిడి చేయాలనుకుంటున్నామో దాన్ని సాధించడానికి అవకాశం ఉంది. దానిలో భాగంగానే ఎన్ఐఆర్డి ఆర్టీపీలో దీనికి ప్రోత్సాహిస్తూ ఈ కార్యక్రమాలు మనము కంటిన్యూగా చేస్తున్నాము. ఇప్పుడు ఈ 15వ తేదీ 19 5 రోజుల కార్యక్రమం కింద పెట్టేసి మనకు మొదటి రోజు వర్మీ కంపోస్ట్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వర్మీ కంపోస్ట్ తర్వాత మన వర్మీ వాష్ కింద ట్రైనింగ్ జరిగింది. ఈరోజు మనకు వేప గింజలతో ఏ విధంగా మనం పెస్టిసైడ్ తయారు చేసుకోవాలని, వేప గింజలతో ఏమేమి తయారు చేసుకోవాలి దాని గురించి ఇవ్వడం. అదేవిధంగా ఈ మధ్య బయోచార్ గురించి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది. దాన్ని ఏ విధంగా మనం బయోచార్ తయారు చేసుకోవాలని చెప్పి రైతుల పొలంలోనే మనకు చిన్న గొయ్యి తవ్వుకొని దాని ద్వారా మన బయోచార్ ఎలా తయారు చేసుకోవాలని చెప్పి ఈరోజు ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ జరిగింది. ఇవన్నీ రైతులకు అందుబాటులో వచ్చి వాళ్ళు తయారు చేసుకోగలిగితే వాళ్ళు ఈ ఖరీదైన రసాయన ఎరువు నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా ఈ ఎరువులు వాడడం వల్ల మనకు ఏదైతే భూమి సారవంతమైన పోలుతుందో మన భూమిని మన సాయిల్ను కూడా మళ్ళీ రివైవ్ చేసుకొని మనకు సారవంతమైన భూమిగా తయారు చేసుకొని నాణ్యమైన ఆహారం మనకు ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా రైతులకు కూడా ఖర్చు తగ్గించి, వ్యవసాయం మీద ఖర్చు తగ్గించి అధిక దిగుబడులు కానీ మంచి ఇప్పుడు మనం చూస్తున్నాం కోవిడ్ తర్వాత మనకు ఈ ఆర్గానిక్ ఫుడ్ ప్రకృతి ఫుడ్లో ఏదైతే వస్తుందో దాని గురించి ప్రజల్లో మంచి అవగాహన వచ్చింది, దానికి డిమాండ్ కూడా పెరిగింది. కాబట్టి ఈ విధంగా రైతులను మనం మళ్లించగలిగితే ఇటు కన్జ్యూమర్స్కు బెనిఫిట్ ఉంటుంది, ఇటు రైతులకు బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మనం పర్యావరణ అనుకుంటున్నామో, ఏదైతే నెట్ జీరో అని చెప్పి 2070లో మనం సాధించాలనుకుంటున్నాము, ఏదైతే అగ్రికల్చర్ ద్వారా మనం మీథేన్ తగ్గించాలనుకుంటున్నాం, వాటి అందరికీ సమాధానము ఈ విధంగా. కాబట్టి మేము కంటిన్యూస్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ముఖ్యంగా మేము స్వయం సహాయక సంఘాల మీద ఎక్కువ కేంద్రీకరిస్తున్నాము. దాని ద్వారా రైతుల వరకు అందజేస్తాం. ఈ విధంగా దీన్ని కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్ చేసి దీంట్లో ప్రజల్లో ఒక అవగాహన కలిగించి దీన్ని ఒక ఉద్యమం అది తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏదైతే మనం గౌరవ ప్రధానమంత్రి గారు అభిలషిస్తున్నారో దాన్ని సాధించాలనే ఉద్దేశంతో ఆర్టీపీ ఎన్ఐఆర్డిపిఆర్ పట్టుదలలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కు మనం నచ్చజెప్పి అందరికీ దీని గురించి అవగాహన కలిగించి మనము చాలామంది మహిళలు ఇప్పుడు దీని చదువు చూపిస్తున్నారు, చాలామంది వస్తున్నారు. ఇప్పుడు చూడండి 40-50 మంది వచ్చారు. మేము 30 మంది కంటే 50 మంది వచ్చారు.
ఈ విధంగా మంచి అవగాహన వచ్చింది, ప్రజలు వచ్చి తెలుసుకుంటున్నారు. ఈ ట్రైనింగ్స్ మేము ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. ఎంతమందికి వీలైతే అంతమందికి దీంట్లో మనం ట్రైనింగ్స్ ఇవ్వాలని చెప్పి దృఢ సంకల్పంతో ఎన్ఐఆర్డి ఆర్టీపీ ముందుకు వెళ్తా ఉందమ్మా. క్లాస్లో ఏం చెప్తామంటే ముందు థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, పీపీటీ ద్వారా దాని ద్వారా చేస్తాము. వాళ్ళకు అవగాహన థియరీలో అవగాహన కలిగించిన తర్వాత మళ్ళీ వచ్చి ప్రాక్టికల్ వాళ్ళతోనే డెమో చేయిస్తాము. వాళ్ళ చేతుల ద్వారా నేను వర్మి కంపోస్ట్ బెడ్స్ వాళ్ళే వేశారు, అన్ని విధాలుగా వాళ్ళే తయారు చేశారు. దాని తర్వాత మళ్ళీ ప్రాక్టికల్ అయిన తర్వాత మళ్ళీ క్లాస్ రూమ్ సెషన్లు వెళ్ళి చేసిన తర్వాత వాళ్లకు మళ్ళీ రిపీట్ చేయమంటున్నాము. రిపీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉంటే దానికి తీర్చేయడానికి అవకాశం కల్పిస్తున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికి వాళ్లకు కాన్ఫిడెన్స్తో వెళ్ళాలి, నేను చేసుకోగలను వెళ్ళాలి, ఏ విధమైన సందేహాలు లేకుండా వాళ్ళు వెళ్ళాలనే ఉద్దేశంతో రిపీటెడ్గా థియరీ ప్రాక్టికల్ తర్వాత క్వశ్చన్ ఆన్సర్ అవర్స్ ఈ విధంగా చేసేసి మనం దీన్ని వాళ్ళను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక నిష్ణాతులుగా తయారు చేయాలి, పంపించాలనేది మా ఆశ. ముఖ్యంగా ఏంటంటే మేడం వేప గింజల సేకరణ అనేది ఏంటంటే విలేజ్లలో మన ఎస్ఎస్సి గ్రూప్స్ నుంచి మహిళలు ఎండాకాలంలో వస్తాయి మేడం. మే జూన్ ఆ టైంలో మనకు వేప పండు వచ్చి కింద రాలిపోతుంటాయి మేడం. అవి ఆ సీడ్ అనేది ఏంటంటే వేస్టేజ్గా ఎక్కువ పోతుంటుంది. దాన్ని ఏంటంటే మహిళలకు మనం అవగాహన చేసి అక్కడ నుంచి అంత సీడ్ కలెక్షన్ చేయించి వాళ్ళకు ఒక ఉపాధి కల్పిస్తున్నాము. మార్కెట్ రేట్తో పాటు వాళ్ళకు ఒక గింజలు సేకరించి మనం అన్నీ అక్కడ కలెక్షన్ చేయించి వాళ్ళ ఇక్కడ సీడ్ తీసుకొస్తాం మేడం. ఎన్ఐడికి తీసుకొచ్చి మనం ఇక్కడ ఉన్న యూనిట్లోని వాళ్ళకు శిక్షణ ఇస్తుంటాం మేడం. జనరల్గా ఏంటంటే వాళ్ళ పొలాల్లో వాళ్ళు ఎట్లా వాడుకోవచ్చు. ఇప్పుడు కెమికల్స్ ఎక్కువ మనకేంటంటే ప్రకృతి పరంగా వచ్చేవి చాలా విలువైనవి ఉంటాయి. ఇది వేప గింజలు అనేది న్యాచురల్, మనం దాని నుంచి ఏమొస్తాయి అనేది చాలామందికి తెలియదు. ఇప్పటి వరకు మనం ఏంటంటే ఇక్కడ మహిళలకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఏంటంటే వాళ్ళ పొలాలకు కెమికల్ తగ్గించి న్యాచురల్ ఫార్మింగ్ ఇంప్రూవ్మెంట్ ఎట్లా వాడుకోవాలి అనేది మనం ఇప్పటివరకు ఒక 100 మందికి ట్రైనింగ్స్ ఇస్తున్నాం మేడం. వాళ్ళ పొలాలలో గిట్ట వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడు వేప గింజల నుంచి వేప ఆకుల నుంచి పెట్టుకుంటే వేప ఆకుల కషాయం గిట్ట చేసుకోవచ్చు. వేప గింజల నుంచి వేప పిండి, వేప నూనె, వేప చెక్క ఇవన్నీ మనం చేసేందంటే న్యాచురల్ ఫార్మింగ్ కింద మనం వాళ్ళ పొలాలలో వాడుకోవచ్చు. నీమ్ ఆయిల్ ఉంది. ఇప్పుడు వేప నూనె అనేది ఏంటంటే మనకు ఇక్కడ తయారు చేసి వాళ్ళ పొలాలలో స్ప్రే ఎట్లా చేసుకోవాలి, ఏ టైంలో చేసుకోవాలి, పెస్ట్ కంట్రోల్, పురుగు సకింగ్ పెస్ట్ ఉంటుంది, మన తెల్లదోమ, మనకి ఇన్సెక్ట్స్ కాటర్ పిల్లర్స్ ఉంటాయి. అవి ఫస్ట్ స్టేజ్లోనే మనం స్ప్రే చేసుకుంటే ఏంటంటే కంట్రోల్ అయిపోతుంటాయి మేడం. వేప నూనెతోని చాలామంది ఏంటంటే కెమికల్కి అలవాటు అయిపోయారు. వీటికి ఇప్పుడు ఏంటంటే మనం ఆర్టీపీలో ఇప్పుడు ఇవన్నీ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి ఇవన్నీ అవేర్నెస్ చేస్తున్నాం మేడం. జనరల్గా మిషనరీ ఏంటంటే మేడం ఇప్పుడు మనకు ఒక సెట్ చేసుకుంటే మనకు కొన్ని అగ్రికల్చర్ నాబార్డ్ బ్యాంక్స్ కొన్ని ఏంటంటే సబ్సిడీ ఇస్తారు అగ్రికల్చర్ న్యాచురల్ ఫార్మింగ్ ఇంప్రూవ్ చేయడానికి. కొన్ని మిషనరీ చిన్నగా చేసుకోవాలంటే ఎందుకంటే ఒక పౌడర్ మిషన్ ఉంటుంది మేడం, ఒక 50 నుంచి 1,00,000 లోపల వస్తుంది. ఒక సీడ్ క్లీనర్, అవి 2 మిషన్లు పెట్టుకుంటే పౌడరు తయారు చేసుకోవచ్చు. వాళ్ళ పొలాలకు వాళ్ళు వేసుకోవచ్చు, చుట్టుపక్కల పొలాలకు గిట్ట అమ్ముకోవచ్చు మేడం. అది కుటీర పరిశ్రమలాగా చేసుకోవచ్చు. ప్లస్ వాళ్ళు ఉపాధి ఒక ఫ్యామిలీ బతకొచ్చు మేడం. దీన్ని చుట్టుపక్కల ఉన్న గింజలు సేకరించుకొని ఒక పౌడర్ మిషన్ చేసుకొని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వాళ్ళ పొలానికి వేసుకోవచ్చు, పక్క పొలాలకు చేయొచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఉపయోగం ఏముందంటే మేడం, ఇది మనకు రైతులు ఏం చేస్తారంటే గింజలు మార్కెట్లో అమ్ముతారు. మార్కెట్లో అమ్మకుండా వాళ్ళు గింజలు చేసుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి పిండి పట్టిస్తే వాళ్ళు గిట్ట చేసుకోవచ్చు మేడం. ఎలక్ట్రిసిటీ బిల్లు వాళ్ళ మ్యాన్ పవర్ ఛార్జ్ చేసుకొని చేసేయచ్చు. ఇప్పుడు జనరల్గా మేము ఇక్కడ ఆర్టీపీలో చేసేది ఏంటంటే కొంతమంది రైతులు గింజలు తీసుకొస్తారు, వాళ్ళు కలెక్షన్ చేసి మనకు తీసుకొచ్చి కేక్ కానీ ఆయిల్ కానీ పట్టించుకొని వెళ్తారు మేడం. మేము జనరల్ ఏంటంటే మ్యాన్ పవర్ ఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్లు ఛార్జ్ చేస్తుంటాం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సీడ్ వాళ్ళకి పట్టిస్తుంటాం. అలా ఉంది, 2 విధాలుగా బెనిఫిట్ ఉంది మేడం మనకు. బయోచార్ అంటే మనం సింపుల్గా చెప్పడం ఏమంటే కట్టె బొగ్గు. ఇప్పుడు ఈ బయోచార్ ప్రాముఖ్యత, దాని ఇంపార్టెన్స్ ఎందుకు పెరుగుతుందంటే ఇప్పుడు మారుతున్న క్లైమాటిక్ కండిషన్స్ని బట్టి మనకు అందులో మన నేలలు కూడా చాలా భూసారం తగ్గిపోయినాయి, నేలలు పాడైపోతున్నాయి. కాబట్టి ఎందుకంటే కెమికల్ ఫార్మింగ్ చేసి అన్ని రసాయనిక ఎరువులు, పురుగు మందులు, గుళికలు ఇవన్నీ వేసి మన నేల ఆరోగ్యం బాగా పాడైపోయింది. అలాంటి నేల ఆరోగ్యం పాడైపోయినప్పుడు దాంట్ నుంచి మంచి పంటలు కానీ మన తోటలు కానీ దిగుబడులు కానీ ఏమీ రావు.
కాబట్టి మనం ఇంకనైనా జాగ్రత్త పడేసి ఈ న్యాచురల్ ఫార్మింగ్ అంటే మనకు ప్రకృతిలో అందుబాటులో ఉండేటి న్యాచురల్ రిసోర్సెస్ మనం వాడాలి. ఈ బయోచార్ కూడా ఒక కాంపోనెంట్ అవుతుంది న్యాచురల్ ఫార్మింగ్. ఎందుకంటే ఇక్కడ మనకు వ్యర్థ పదార్థాలు, ఈ అగ్రి వేస్ట్, ట్రీ వేస్ట్, వుడ్ వేస్ట్ అనేది మనకు బయోమాస్, ఇవన్నీ చెట్ల నుంచి మనకు మొక్కల నుంచి వ్యర్థ పదార్థాలు వస్తాయి. కాబట్టి ఇది కూడా ఒక కాంపోనెంట్ మనం చేస్తే అంటే ఇక్కడ 1 గ్రామ్ కూడా కెమికల్ కలవదు అనమాట మనకు బయోచార్ తయారు చేసేటప్పుడు. కాబట్టి ఈ న్యాచురల్ ఫామ్లో బయోచార్ కూడా ఒక కాంపోనెంట్ పెట్టిన దానివల్ల అసలు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి బయోచార్ అనేది ఏంటి, ఎలా తయారు చేసుకోవాలా అనే దాంట్లో మనకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము. ఈ బయోచార్ తయారు చేసుకోవాలంటే మనకు చాలా పద్ధతులు ఉన్నాయి. లో టెక్నాలజీ అంటే మనకు రైతు స్థాయి పద్ధతిలోనే మనకున్న వనరులతోనే పొలంలోనే మనం ఎక్కువ సాంకేతికంగా లేకుండా మనం చేసుకోవచ్చు. దాని తర్వాత హై టెక్నాలజీతో పైరాలసిస్ అనేది మిషనరీతో పెట్టి చాలా ఇన్వెస్ట్మెంట్తో అది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటే మనకు ఎక్కువగా మనం రైతాంగం సన్నకారు బడుగు రైతులు 85% కాబట్టి వారికి ఉన్న పొలంలో వ్యర్థ పదార్థాలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తగలబెడుతున్నారు. ఇలా తగలబెట్టడం వలన అది బూడిదైపోతుంది, పొగొస్తుంది, కాలుష్యం అవుతుంది. కాబట్టి లేదు అనుకుంటే అలాగే పెట్టేసి అది చదలబెట్టేసి కంపోస్టింగ్ అయిపోతుంది. ఇలా 2 విధాలుగా చేసిన దానివల్ల కూడా మన వాతావరణం పాడవుతుంది. ఎందుకంటే మనం కాల్చినప్పుడు కూడా మన వ్యర్థ పదార్థాలు ఏమంటే బూడిద మిగులుతుంది, స్మోక్ వస్తుంది, రేడియేషన్స్ వస్తాయి, ఎమిషన్స్ వస్తాయి. కాబట్టి మనకు ఆ కాలిన తర్వాత దాంట్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ వాతావరణంలోకి వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడే మనకు చాలా ప్రాబ్లం చేస్తుంది. కాబట్టి ఈ కార్బన్ డైఆక్సైడ్ రాకుండా మనం చేసుకోవాలా. ఆ తర్వాత ఈ మాదిరి చేసిన దానివల్ల మనకు ఈ రైతు స్థాయిలో దీంట్లో ఏమీ ఇన్వెస్ట్మెంట్ లేదు. మన దగ్గర ఉంది క్రాప్ వేస్ట్ ఉంటుంది. దీన్ని మనం ఫార్మింగ్ లెవెల్లో రైతు స్థాయిలో ఎలా చేసుకోవాలంటే ఒక ట్రెంచ్ మెథడ్ ఉంది. ఈ 3 అడుగులు లోతు, ఒక 9 అడుగులు మనం పొడవు చేసుకొని దాన్ని మనం బాగా చేసుకున్న తర్వాత మనకు ఈ డ్రై క్రాప్ వేస్ట్ అంటే మనకు తేమ అనేది చాలా తక్కువ ఉండాలి. సుమారుగా 90% పైన మనకు ఆ క్రాప్ రెసిడ్యూ డ్రై మెటీరియల్ ఉంటే మనకు అంత బయోచార్ క్వాలిటీ అంత బాగా వస్తుంది. తేమ ఎక్కువైతే మన క్వాలిటీ సరిగ్గా ఉండదు. కాబట్టి ఇప్పుడు మనకు ఈ డెమో ఎట్లా చేసుకోవాల్సిందో మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారికి మనం చూపెట్టాము. ఇది ముందుగా వేసేసి మనం కట్టెలను మనం ట్రెంచ్లో వేసుకొని అంత సమాంతరంగా వేసుకుని ఫస్ట్ మంట పెట్టాలా. స్లోగా మంట మండినప్పుడు దాని తర్వాత మనం అంచెలంచెలుగా పొరలుగా వేసుకుంటూ పోతూ ఉంటే మనం దీంట్లో గమనించాల్సింది ఏమంటే మనకు పొగ రాకూడదు. ఆ తర్వాత మనకు ఆరెంజ్ ఫ్లేము రావాలా. ఆ తర్వాత ఒకవేళ మంట ఎక్కువగా ఉన్నప్పుడేమో మధ్యలో పొగ వస్తున్నప్పుడు ఏదన్నా వస్తుంటే మనం నీళ్ళతో చల్లుకొని మళ్ళీ మనం లేయర్స్గా వేస్తూ ఉండాలి. పొరలుగా వేస్తుంటే మనకు ఈ మాదిరి చేసిన వలన అట్టడుగున గుంత దగ్గర ఉన్నప్పుడు మనకు ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు ఈ పైరాలసిస్ అంటేనే మనం ఆక్సిజన్ లేకుండా మంట పెట్టి ఒక బయోమాస్ను కాల్చడం అనమాట. ఆ కండిషన్స్ ఇక్కడ క్రియేట్ అవుతాయి. కాబట్టి మనం పొరలు వేసినప్పుడు అడుగు భాగంలో అధిక ఉష్ణోగ్రతలు బాగా ఉంటుంది. కాబట్టి సుమారుగా మనకు 300 డిగ్రీలు కూడా చేరుతుంది. కాబట్టి అక్కడ మనం క్రమేపీగా మనకు ఒక గంట లోపలనే మనం ఈ క్రాప్ వేస్ట్, వుడ్ వేస్ట్, ట్రీ వేస్ట్తో మనం బయోచార్ తయారు చేసుకోవచ్చు. దాని తర్వాత ఇది నీళ్లు మధ్యలో మన అవసరాన్ని బట్టి చల్లుకొని చివరిగా మనకు అన్ని కట్టెలు కాలిన తర్వాత మనం బాగా నీళ్లతో తడిపి దాన్ని చల్లబరచాలి. ఎందుకంటే లోపల చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి ఇది అవుతుంది. దీంతో మనం బయోచారు మనం రైతు స్థాయిలో తక్కువ సాంకేతిక పరిజ్ఞానంతో మనం చేసుకున్నట్టు ఈ మాదిరి చేసుకున్న దానివల్ల మన వాతావరణంలో మనకు కాలుష్యం కూడా అంతగా రాదు. సార్ ఇప్పుడు పిట్ అనేది ఎంత పొడవు ఎంత వెడల్పు ఉండాలి, ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు ఎర్ర నేలల్లో కాబట్టి పెద్ద ఊడిపోయేది ఏమి ఉండదు. రైతుకు అది ఒక పొలంలో మూలని చేసుకుంటే మనకు అది డిస్టర్బ్ కాదు. దాన్నే మనం అంతేగాని మళ్ళీ రెండో ట్రెంచ్ తవ్వాలనే అవసరమే లేదనమాట. అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు బయోచార్ తయారైపోయింది. మనం బాగా చల్లబెట్టాము. ఈ బొగ్గులంతా తీసుకొచ్చి మళ్ళీ సెకండరీగా ఏమంటే మనం కంపోస్టింగ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే దీన్ని ఛార్జింగ్ చేయాలి. అప్పుడు చేసినప్పుడే బయోచార్ యాడెడ్ ఫర్టిలైజర్ అవుతుంది. అప్పుడు సాయిల్ అమెండ్మెంట్గా మనం పొలాల్లో వేస్తే మన నేలకు, పొలంకు, ఆ తర్వాత పంటలకు బాగా ఉంటుంది. మనం యాజ్ ఇట్ ఈజ్గా మనం బయోచారు కనుక వేస్తే అది ఇంకా ఇంధనంగానే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఇంకా కొద్దిగా శక్తి ఉంటుంది కాబట్టి ఫ్యూల్ ఉంటుంది కదా, మండుకుంటుంది. మనం వ్యవసాయ పరంగా మన పొలాలకు వేయాలంటే ఇది తీసుకొచ్చి దాన్ని మెత్తగా పొడి చేసుకొని మనకు అందుబాటులో ఏదైతే మనకు సేంద్రియ పదార్థాలు ఉంటాయో, ఉదాహరణకు మన పశువుల ఎరువు, వర్మి కంపోస్టు, నీమ్ పౌడరు, ఆ తర్వాత మనకు పచ్చిపెండ, కౌడంగు ఇట్లాంటి ఏదన్నా ఉంటే మనకు ఈ సొల్యూషన్స్, ఆర్గానిక్ సొల్యూషన్స్, జీవామృతము, మనకు ఘనామృతం ఏమైనా ఉంటే దాంతో మిక్స్ చేసేసుకొని రాశిలాగా పెట్టుకోవాలి. ఈ మిక్స్ చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం బెల్లం నీళ్ళలో నానబెట్టి బాగా ద్రావణంగా చేసి దాన్ని చల్లుకుంటే
ఈ దీనివల్ల ఉపయోగం ఏమంటే మనకు మైక్రోబ్స్ సూక్ష్మజీవులు బాగా ఎక్కువవుతాయి. ఎందుకంటే సూక్ష్మజీవులు కూడా కొద్దిగా నైట్రోజన్, షుగర్స్, ఎనర్జీ కావాలి కాబట్టి ఈ బెల్లం ద్రావణం ద్వారా వస్తుంది. కాబట్టి ఈ మాదిరిగా మనం ఈ మిక్సింగ్ చేసిన దానికి బయోచారు, దాని తర్వాత ఈ సేంద్రియ పెరుగులు, ఈ జాగరీ సొల్యూషన్ చల్లడం, ఈ 3 కనుక చేసుకొని రాశిలాగా పెట్టేసి ఒక 2 వారాలు కనుక పెట్టేస్తే దానికి మంచిగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి అప్పుడు మనం చెట్లకు ఇట్లా తోట పంటలకు, మామిడి చెట్లకు కూడా కానీ మనకు చెట్టు వయసును బట్టి, పాదును బట్టి మనము 5 కిలోలు, 10 కిలోలు అట్లా వేసుకోవచ్చు. లేకపోతే మనకేమంటే ఫీల్డ్ క్రాప్స్కి అయితే ఏకంగా మనం ఆ సాయిల్ టైప్ని బట్టి, మనం సాయిల్ రిపోర్ట్ని బట్టి మనం అప్లై చేసుకోవచ్చు. ఈ మాదిరిగా బయోచార్ అంటే బయోచార్ తయారు చేయగానే ఎందుకు వేయకూడదు అనుకుంటే, బయోచారు తయారైనప్పుడు దాంట్లో pH అంటే ఉదజని సూచిక 9 ఉంటుంది. కాబట్టి ఈ ఎక్కువ ఉన్న ఉదజని సూచిక మనం యాజ్ ఇట్ ఈజ్గా అట్లే వేస్తే మనకు నేలలకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, మనకు పోషకాలు అందుబాటులో ఉండవు. కాబట్టి దీంట్లో ఉండే pH తగ్గించాలి బయోచార్లో. దానికి తగ్గించేదానికి ఏమంటే మనం ఈ ఇంక్యుబేషన్ మాదిరి 2 వారాలు ఈ సేంద్రియ పదార్థాలతో బెల్లం నీళ్లు చల్లిన తర్వాత ఆ pH 9 నుంచి క్రమేపీ తగ్గుతూ వస్తుంది. అలాంటప్పుడు వేస్తే మంచిగా ఈ ప్రాపర్టీస్, గుణగణాలు బయోచారు మన వ్యవసాయపరంగా సాయిల్ అమెండ్గా చాలా బాగుంటుంది. ఇలా చేసిన బయోచారు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది, దాంతో అతి సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఈ మాదిరిగా ఉండిన దానివల్లే ఈ బయోచారు ఉంటే సూక్ష్మజీవులు కూడా అక్కడ బాగా స్థావరం ఏర్పరచుకుంటాయి. ఆ తర్వాత గాలి ప్రసరణ, ఈ నీటిని పీల్చుకునే శక్తి ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బయోచార్తో ఇన్ని లాభాలు ఉన్నాయి. కాబట్టి ఈ బయోచార్లో ఉండేది ఏమంటే ఎలిమెంటల్ కార్బన్, వేసిన కార్బన్ భూమిలో అట్లే ఉంటుంది. కాబట్టి మనము దాన్ని బట్టి మనం నెక్స్ట్ సీజన్ డోస్ తగ్గించుకోవాలా, లేకపోతే పంటలను బట్టి, లేకపోతే మనం చేసే యాజమాన్యాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇది బయోచార్ వల్ల ఉపయోగం. కాబట్టి ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు మనం రైతాంగం వాళ్ళు బయోచారు వాళ్ళ వ్యర్థ పదార్థాలను తయారు చేసుకొని మనం చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. బయోచార్ చేసిన తర్వాత మనం సేంద్రియ పదార్థాలు కలిపిన తర్వాత మనం ఉంచుకోవచ్చు అనమాట, ఏం కాదు అనమాట. మళ్ళీ దాంట్లో ఏమైనా ఉంటుంటే మనం అప్పుడప్పుడు బెల్లం నీళ్లు కానీ చల్లుకుంటే బాగుంటుంది. అంటే బయోచార్ని మాత్రం ఎక్కువ రోజులు మాత్రం అట్లే పెట్టకూడదు. దాని వీలైనంత వరకు మనం ఈ సేంద్రియ పెరుగులతో కలిపితేనే దాని పవరు, దాని గుణగణాలు, దాని అగ్రికల్చర్ పర్పస్గా సాయిల్ అమెండ్మెంట్గా వాడచ్చు. అంటే బయోచార్ యాజ్ ఇట్ ఈజ్గా పెడితే మనకేమవుతుందంటే అది మండుకుంటుంది. ఎవరైనా మంట పెట్టినప్పుడు మనం చూడండి, మామూలు బొగ్గులు కనుక చూస్తే మంట పెడితే మళ్ళీ మంటుకుంటుంది. ఎందుకంటే దాంట్లో కొద్దిగా ఎనర్జీ సోర్స్ ఉంటుంది కాబట్టి మంటుకుంటుంది. అందుకని బయోచార్ తయారు చేసిన తర్వాత వెంటనే దాని సేంద్రియ పదార్థాలతో కలిపి పెడితే మనకు వ్యవసాయపరంగా ఉంటుంది. ఈ చిన్న జాగ్రత్తలు మనం రైతాంగం గమనించాలి. ఇప్పుడు మనకు క్రాప్ వేస్ట్ అన్నాము, వరి గడ్డి కానీ, వరి ఊక కానీ ఏదైనా చేయొచ్చు. దీంట్లో బయోమాస్ అంటాం కానీ మనం ఒకటి అనేది లేదు, ఏదైనా చేయొచ్చు. కానీ వరి గడ్డి ఇవన్నీ అంటే తొందరగా మనకు మండుకుంటాయి కాబట్టి అవుతుంది. అందుకని మనం ఏం చేస్తాం, ఒత్తుగేసినప్పుడు అది బూడిద కాకుండా చూడాలి. మనం కాన్సెప్ట్ ఏమంటే ఎక్కువ బూడిద అయిందంటే మన క్వాలిటీ తగ్గిపోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా తీసుకుంటా మనం పొరలుగా ఒత్తుగా వేసుకొని మనం మధ్యలో నీళ్ళలో తడిపేస్తూ ఉంటే అది బొగ్గుగా మారకుండా యాష్ కంటెంట్ తగ్గుతుంది. మనం చేసుకోవచ్చు, ఏదన్నా మన వ్యవసాయ వ్యర్థ పదార్థాలు మనం చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు క్లాస్ చెప్పారు. ఆ క్లాస్లో మేము వింటే మాకు మైండ్కి అర్థం అవ్వదని మాకు మా చేతుల ద్వారా అట్లా చేయాలి, ఇది ఇలా చేయాలని నేర్పించారు సార్ వాళ్ళు. అయితే ఫస్ట్ మేము వర్మీ కంపోస్ట్ గురించి నేర్పించారు, క్లాస్ చెప్పారు, నేర్పించారు. తర్వాత వర్మి వాష్ ఎలా చేయాలి అనే దాని గురించి క్లాస్ చెప్పారు. అయితే మేము అది చేయడం వల్ల నాకు వింటే క్లాస్ అర్థం అవ్వలేదు, కానీ చేయడం వల్ల చాలా అర్థమైంది నాకు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా ఏంటంటే మా ఇంటి దగ్గర ఒక చిక్కుడు తీగ ఉంది, దానికి మొత్తం పురుగు పట్టింది. అది ఎట్లా అనుకున్నాను, కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సింపుల్గా ఉంది. ఎవరన్నా చెప్తే అర్థం కాదు, అంటే నేను చూసిన తర్వాత చేసిన తర్వాత నాకు చాలా అర్థమైంది. ఒకళ్ళని అడగకుండా ఇంకో దగ్గరికి వెళ్ళి ₹1 పెట్టి తెచ్చుకోకుండా నేనే చేసుకొని నేనే దాని మీద ఉపయోగిస్తాను. ఫస్ట్ అది మంచిగా ఉంది అంటే నెక్స్ట్ మా గ్రూప్ వాళ్ళకి ఇలా చేస్తే ఇలా పంట అభివృద్ధి చెందుతుంది. మన ఇంట్లో ఏదన్నా ఫ్రూట్స్ కానీ పూలు కానీ ఏదన్నా వేసుకుంటే దీని ద్వారా మనం బయట నుంచి ఏదో ఐటెం తీసుకొచ్చి స్ప్రే చేయకుండా మనం ఇలా ఒక ఐటమ్ అంటే సార్ వాళ్ళు చెప్పారు కదా, అది వర్మీ వాష్ ఇవన్నీ కూడా వేప నూనె ఇలా చేసి దానిని ఇలా ప్రెషర్ చేస్తే ఇలా అవుతుందని నేను వాళ్ళకు కూడా ఒక గ్రూప్ మీటింగ్ వేసి చెప్పి వాళ్ళ ద్వారా కూడా ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్లకు కానీ ఫ్రూట్స్కి కానీ కూరగాయల మొక్కలు పూల మొక్కలకి
ఇలా అనేసి చేస్తే డెవలప్మెంట్ ఉంటుంది. మనం బయట నుంచి ఏది తెచ్చుకొని ఇది చేయకోకుండా దీని ద్వారా మనం చేసుకుందాము అనే వాళ్ళకి చెప్తాను. బయోచార్ వలన మన పంట వ్యర్థాలు అనేది తొలగించుకొని దాన్ని మంచిగా ఇది చేసుకోవాలని ప్రతి ఒక్కరికి నేను చెప్తానని. బయోచార్ మళ్ళీ ఏమో కలిపిరు ఇక్కడ. ఏం కలిపారంటే ఫస్ట్ బొగ్గుని ఒక కుంట తీసి కుంటలో పుల్లలు వేసి కాలబెట్టారు. దాన్ని కాలబెట్టిన తర్వాత బొగ్గు వస్తుంది. ఆ ఫస్ట్ బొగ్గుని పొడి చేసుకోవాలి. బొగ్గును పొడి చేసుకున్న తర్వాత వానపాముల ఎరువులు తీసుకోవాలి, ఎరువు కలపాలి, తర్వాత బెల్లపు నీళ్ళు కలపాలి. దాన్ని కలిపిన తర్వాత మన పంట పొలాల్లో వేసుకున్న తర్వాత మనకు మంచి పంట అనేది వస్తుంది. కాబట్టి ఇది రైతులకు నేను చెప్పగలుగుతా కాబట్టి ఇక్కడ నేర్చుకున్నాను. క్లాస్ మొత్తం మంచిగా అనిపిస్తుంది. ఎట్లా మంచిగా అనిపిస్తుంది ఇక్కడున్న క్లాస్ మొత్తం. మేము నిన్న ఇవాళ కూడా మంచిగా క్లాస్ నేర్చుకున్నాం. ఫస్ట్ క్లాస్ చెప్పిన తర్వాత మాకు మళ్ళీ మా చేతుల నుండి మేము ఎలాగ చేయాలని నేర్పించారు. దాన్ని కూడా మేము తెలుసుకున్నాం. అలానే ఇవన్నీ తెలుసుకున్న వాటన్నిటిని మొత్తాన్ని కూడా మా గ్రామాల్లోకి వెళ్ళి మేము మా గ్రూప్ సభ్యులకు ఎంఎస్ సభ్యులకు అలానే ఉన్న రైతులకు కూడా అందరికీ మేము తెలియజేస్తాము. మాకు ఉపయోగపడుతుంటే ప్రతి వ్యక్తికి కూడా ఉపయోగపడుతుంది మేడం. దాని ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి వర్మీ కంపోస్ట్ చేసాము. దాన్ని కూడా మేము ప్రయోగం కూడా చేసాము. బెడ్ వేసాము, బెడ్ మీద తడి చెత్త వేసాము, తడి చెత్త మీద నీళ్ళు కొట్టాము, దాని మీద పేడ వేసాము, ఆ పేడ మీద నీళ్ళు కొట్టాము, దాని మీద ఎర్రలు ఒక గాడిలాగా తీసి ఎర్రలు చిమ్మాము, దాన్ని మళ్ళీ పూడ్చాము, దాని మీద మళ్ళీ నీళ్ళు కొట్టాము. కొట్టిన తర్వాత అది మనకి కొన్ని రోజులు అట్లా ఉంచిన తర్వాత అది ఇది వర్మీ కంపోస్ట్ తయారైద్ది. దాన్ని మళ్ళీ జల్లించడానికి కుప్పలుగా చేసి ఆ కుప్పల్ని మళ్ళీ జల్లిస్తాము. అది ప్యాకెట్లాగా కేజీ 20 రూపాయల లెక్క అమ్ముకుంటాం. అది అమ్ముకున్న తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు డ్వాక్రా సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళ భర్తలు కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడేలాగా మేము వాళ్ళకి పిలిచి ఇన్ని కేజీల ముందు క్యాష్ తీసుకోము. వాళ్ళు వాడిన తర్వాత ప్రయోగం అయింది అంటే వాళ్ళతో పాటు ఇంకో గ్రూప్ వచ్చేస్తారు. ఆ గ్రూప్ ద్వారాగా మేము సేల్ చేసుకుంటాం మేడం. యాప చెట్టు నూనె తయారీ మేడం. దాని నుంచి యాప గింజలు కాయలు తీసుకొని దాన్ని వేరు చేసుకోవాలి. ఆ పండు అనేది నీళ్ళలో వేసి దాన్ని పై తాట తీసేసి ఆ తాట తీసిన తర్వాత అది పక్కకేసి గింజ అనేది ఆరబెట్టుకుంటాం. ఆరబెట్టుకున్న తర్వాత ఆ గింజ అనేది మిల్లులో జల్లెడ వేసుకుంటాం. ఆ జల్లెడ వేసింది చెత్త చెదారం అంతా తీసేసుకుంటాం పుల్లతో. అది తీసి నూనెకి మిల్లులో వేసుకుంటాం. దాని ద్వారా చెక్క వచ్చిద్ది, నూనె తయారీ అయిద్ది. మా గ్రూప్ సభ్యులకి ఒక్కొక్క లీటర్ కానీ 1/2 లీటర్ కానీ ఆ చొప్పును తీసుకుంటాం. తీసుకున్న తర్వాత దాని ఉపయోగం చెట్లకు వేసుకోవచ్చు, పండ్ల చెట్లకు వేసుకోవచ్చు, మిరప చెట్లకు వేసుకోవచ్చు. మంచిగా ఉంది మేడం. మాకు అక్కడ సార్లు కూడా బాగా మంచిగా చెప్పారు, మాకు వివరించి చెప్పారు, ఒక్కొక్క దాన్ని వివరించి చెప్పారు. ఆ వివరణ కూడా మాకు కూడా వచ్చింది. దాన్ని వివరణ కూడా మేము చెప్పాలంటే క్లాస్ మళ్ళీ బయట పెట్టారు మేడం. మాకు ఆ క్లాస్ ప్రకారం కూడా మేము చేసేసాం ప్రయోగాలు. ఆ ప్రయోగం చేసినా కూడా మాకు చాలా మంచిది అనుకున్నాం. మేము వచ్చిన ట్రైనింగ్లో కూడా మేము మా గ్రామాలకు వెళ్ళి అందరికి ప్రజలకు కూడా పిలిచి ఈవో లెక్క ఒక గ్రూప్గా తయారు చేసి వాళ్ళకి విధానం కూడా చూపించి వాళ్ళు కూడా తయారయ్యేలాగా మేము చేసుకుంటాం మేడం. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశలో భాగంగా ఎన్ఐఆర్డీలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు మన వ్యవసాయ రంగాన్ని బాగుపరచడమే కాక స్వయం సహాయక మహిళా బృందాలకు ఆర్థికంగా స్వావలంబనను కూడా అందిస్తాయి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.